హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రీన్ పుల్కా రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? రామవరపాడు దగ్గరలో కరెన్సీ నగర్లో ఉందండి. గ్రీన్ పుల్కా పేరు వెరైటీగా ఉంది కదా. ఈ గ్రీన్ పుల్కానే ఇక్కడ ఓనర్ గారు దాన్ని ఒక బ్రాండ్గా చేస్తారు. ఆ బ్రాండ్లో ఏమేమి ఉంటాయి, పుల్కాలో వెరైటీలు ఏమున్నాయి, ఇంకా వీళ్ళు ఆఫర్ చేసే విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. పదండి, లెట్స్ గో. హాయ్ వ్యూయర్స్, నా పేరు శివకుమార్ అండి. నేను గ్రీన్ పుల్కా ప్రొపరేటర్ని. గ్రీన్ పుల్కా అనే ముఖ్య ఉద్దేశం పెట్టిన ట్యాగ్లైన్ కారణం ఏంటంటే, ఫుడ్ వచ్చేసరికి ఏంటంటే బయట రకరకాల ఫుడ్లు దొరుకుతాయి, కొంచెం వెరైటీ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో పుల్కాలో డిఫరెంట్ కాన్సెప్ట్ని ఎంచుకొని మేము దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పుల్కాస్ మేము రిలీజ్ చేయడం జరిగింది. పుల్కాలో కూడా మన దగ్గర క్యారెట్ పుల్కా, బీట్రూట్, టొమాటో, పుదీనా, పాలకూర, తోటకూరతో పుల్కాలు చేస్తాం మేము. పుల్కాల్లో వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. 6 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. పెయిన్ పుల్కా కాకుండా బయట విజయవాడ మార్కెట్లో కూడా 6 టైప్ ఆఫ్ పుల్కాస్ ఎక్కడా లేవు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఒక 6 పుల్కాస్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 6 పుల్కాస్ ఏంటంటే క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, తోటకూర, పాలకూర, పుదీనా, టొమాటో పుల్కాస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ మార్కెట్లో ఎక్కడ అవైలబుల్లో ఉండవు, ఈవెన్ మన దగ్గరే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇవి కలర్తో చేసిన పుల్కాస్ కాదు, న్యాచురల్గా ఆర్గానిక్గా ఉన్న పుల్కాస్ అనమాట. ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు బీట్రూట్ ఉంది, చిన్నపిల్లలు బీట్రూట్ కర్రీ ఉండి తినిపించమంటే వాళ్ళు తినరు, మనం తినిపించినా తినరు, వాళ్ళుగా తినరు, ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కానీ తినరు కాబట్టి తినేవాళ్ళు కూడా తినిపించేలాగా ఈ పుల్కాలు తయారు చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ బీట్రూట్ ఉంది, దాన్ని బాయిల్ చేసి దాన్ని మిక్సీ గ్రైండ్ చేసి ఆ వచ్చిన పల్పిని మళ్ళీ వడగట్టేసి ఆ వచ్చిన వాటర్ని మేము గోధుమ పిండిలో మిక్స్ చేస్తాం. ఈ పుల్కాలు కూడా ప్యూర్లీ గోధుమ పిండితో చేసిన పుల్కాలే. సో కలర్స్ అనేది ఎక్కడ యాడ్ అవ్వదు, న్యాచురల్గా ఉంటుంది. ఏంటంటే తినేటప్పుడు కూడా మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఇది తింటున్న సపోజ్ ఇప్పుడు తోటకూర తింటున్నాం అనుకోండి, తోటకూర పుల్కా తింటాం అన్న ఫీలింగ్ మనకి చూయింగ్లో తెలిసిపోతూ ఉంటుంది. ఈవెన్ క్యారెట్ అయినా అంతే, బీట్రూట్ అయినా అంతే, ఏ పుల్కా తీసుకున్నా సరే ఆ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా మన నోటికి తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, కూరగాయల రేట్లు కానీ సరుకుల రేట్లు కానీ విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో కేవలం 10 రూపాయలకు మాత్రమే, అది కూడా ఆల్ గ్రెయిన్ గోధుమ పిండితో చేసిన పుల్కా, దట్టు తోటకూర, పాలకూర, బీట్రూటు, క్యారెట్ పుల్కాలు, ఇట్లా డిఫరెంట్ వెజిటబుల్ కాంబినేషన్స్లో కేవలం 10 రూపాయలకే ఇస్తున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నా పేరు రాజీవ్ అండి. ఇక్కడే పక్కన రాజుల్ బజార్ రోడ్లో ఉంటాను. నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ని. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ పుల్కాస్, వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయి. అండ్ అదే కాకుండా స్టార్టర్స్ కూడా నేను బాగా ట్రై చేస్తాను. చిల్లీ పన్నీర్ ఇక్కడ నాకు చాలా ఇష్టము. సో ఇక్కడ గ్రీన్ పీస్ ఆలు కానీ, పన్నీర్ బటర్ మసాలా కానీ అవి చాలా నచ్చుతాయండి నాకు. సో ఇక్కడ మేము రెగ్యులర్గా వచ్చి తింటూ ఉంటాం ఫ్యామిలీతో. ఒకటి హెల్దీ కూడా అండి, ఇంకోటి ఈ ప్రైస్ రేంజ్లో ఈ టేస్ట్ చాలా తక్కువ చోట్ల దొరుకుతుందండి. సో ఐ థింక్ గ్రీన్ పుల్కా ఈజ్ వన్ సచ్ ప్లేస్ హియర్. ఈ ప్రైస్ రేంజ్లో ఇంత టేస్ట్ పెట్టుకొని ఇంత హెల్తీ, ఇప్పుడు వెరైటీస్ ఆఫ్ పుల్కాస్ చూసుకోండి మీరు, పాలకూర పుల్కా ఉంది, బీట్రూట్ పుల్కా ఉంది. సో ఇట్లాంటివన్నీ వెరైటీస్ ఈ ప్రైస్ రేంజ్లో పెట్టుకొని ఇంత టేస్టీగా మనకి ఇస్తున్నారంటే అందుకే మేము జనరల్గా ఫ్యామిలీతో ఎక్కువ విజిట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే మేము కర్రీస్ కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. మన దగ్గర వెజ్లో వచ్చేసరికి ఒక 15 వెరైటీస్ కర్రీస్ ఉన్నాయి, నాన్ వెజ్లో ఒక 13 వెరైటీస్ దాకా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇవి కాకుండా ఎక్సెస్గా మన దగ్గర నూడిల్స్, ఫ్రైడ్ రైస్ కూడా ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి ఏంటంటే మనం ఎక్కడా కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేయకుండా బయట చూస్తున్నాం కదా, మార్కెట్లో అంతా కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. బిజినెస్ పరంగా వెళ్తాం. మనకి ఏంటంటే బిజినెస్తో పాటు కస్టమర్ వచ్చి తిన్నప్పుడు మనం హెల్దీ కాన్సెప్ట్ పెట్టిన బిజినెస్ కాబట్టి, సో ప్రతి వాళ్ళు హెల్దీగా ఉండేలాగా మనం అనుకున్నాం కాబట్టి, సో ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకుండా కొంచెం మంచిగా ఫ్రైడ్ రైస్ కూడా మనం బాస్మతి రైస్ యూజ్ చేస్తాం. బయట చాలామంది ఏంటంటే మిక్సింగ్ రైస్ యూజ్ చేస్తారు, మనం ఏంటంటే బాస్మతి రైస్తో ప్యూర్లీ చేస్తాం. సో ఏంటంటే అప్పుడు తినేటప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ నియర్ టు బిర్యానీలా అనిపిస్తుంది. బిర్యానీ కాన్సెప్ట్ వేరు, కానీ ఫ్రైడ్ రైస్ కూడా తింటున్నప్పుడు భలే ఉంది అనే, అంటే సన్నగా ఉండటం, రైస్ బార్గా రావటం, తినేటప్పుడు కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పుల్కాలతో పాటు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్, మంచూరియా, నూడిల్స్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్ ఇవన్నీ అవైలబుల్లీ ఉన్నాయండి. దాబా మొత్తం హట్ స్టైల్లో కనిపిస్తుంది.
నా పేరు తేజస్వి. మేము ఎనికేపాడు నుంచి వస్తున్నాము. మనకి బయట రెస్టారెంట్స్ లాగా కాకుండా వీళ్ళు న్యాచురల్ వెజిటేబుల్స్ అనేది యూజ్ చేసి పుల్కా అనేది రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన ముందే లైవ్గా పుల్కా అనేది రెడీ చేసి ఇస్తారు. పుల్కా ప్రైస్ వచ్చేసి మనకి ఎక్కువ ఏమి ఉండదు, చాలా రీజనబుల్, 10 రూపీస్ ఉంటుంది మనకి. సో ఎవరైనా ఈజీగా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ హెల్తీ ఫుడ్. నా పేరు సతీష్ అండి. గ్రీన్ పుల్కాకి ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మా ఫ్రెండ్ సర్కిల్తో ఎక్కువ వస్తాము. మేము ఎక్కువ గ్యాదరింగ్స్ అంతా ఎక్కువ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది. మా ఆఫీసెస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేయటం, ఇక్కడ రావడం, ఫ్రెండ్స్తో ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఎందుకని మేము ఎప్పుడు వస్తామంటే అసలు క్వాలిటీ అనేది ఎప్పుడు బాగుంటుంది ఇక్కడ. మేము రెగ్యులర్గా పుల్కాలు యాక్చువల్లీ కర్రీస్కి అట్రాక్ట్ అవుతాం ఎక్కువ. వెజ్లోను నాన్ వెజ్ రెండు బాగుంటాయి కర్రీస్. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే పుల్కాస్. మనకి ఏంటంటే వెరైటీ ఆఫ్ పుల్కాస్ దొరుకుతాయి ఇక్కడ. గ్రీన్ పుల్కా అనేది బ్రాండ్ లాగా అయిపోయింది. చైనీస్ నూడిల్స్ కానీ మనకి బయట తినేదానికి ఇక్కడికి నాకు చాలా తేడా తెలుస్తుంది. అందుకని ఎక్కువ గ్యాదరింగ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాం మేము. సో అండ్ ప్రైస్ కూడా మనకి బయటతో పోలిస్తే చాలా తక్కువ ప్రైజెస్ మేము ఇక్కడ ఐడెంటిఫై చేసాం. మన ఇంట్లో కొంతమంది పిల్లలు ఆకుకూరలు, బీట్రూట్లు, క్యారెట్లు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ ఈ గ్రీన్ పుల్కా. ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు చాలా బాగుంది. సో సెకండ్ టైం వచ్చాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఏం తిన్నాం, కాజు చికెన్ కదా, కాజు చికెన్, బటర్ చికెన్ తిన్నాం. అది చాలా బాగుంది. ఇప్పుడు మంచిగా తింటున్నాం. గ్రీన్ పుల్కా పేరు తగ్గట్టే పుల్కాస్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ మనకి 3 పుల్కాలు ఉన్నాయండి. ఒకటేమో తోటకూర పుల్కా, ఒకటేమో బీట్రూట్ పుల్కా, ఇంకోటి పాలక్ పుల్కా. ఇప్పుడు ఈ పుల్కా ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. బీట్రూట్ పుల్కాని టేస్ట్ చేస్తున్నాను విత్ కాజు టమాటా కర్రీ. బీట్రూట్ తింటుంటే మామూలు బీట్రూట్ విడిగా తినేదానికన్నా ఈ బీట్రూట్ పుల్కా చాలా బాగుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏవి కూడా కలర్స్ యాడ్ చేసింది కానీ న్యాచురల్గా వచ్చిన కలర్స్ అన్ని బీట్రూట్ కానీ పాలక్ కానీ ఇవన్నీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. రకరకాల వెరైటీల్లో ఉంది. ఈ విధంగా తక్కువ రేటుకి, అది కూడా 10 రూపీస్కి ఇస్తుంది. విజయవాడలో అయితే ఎక్కడా లేదండి. మీరు ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి. ఆన్లైన్ ఆర్డర్స్ కోసం జొమాటో, స్విగ్గీ వీటిల్లో కూడా గ్రీన్ పుల్కాలు ఉన్నాయి. హలో అండి, ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్ హియర్ ఫర్ గ్రీన్ పుల్కా. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అన్ని వెరైటీస్ బాగుంటాయి, అన్నీ ట్రై చేసాము. ఫ్రీక్వెంట్గా వస్తుంటానండి ఇక్కడికి. ఏ ఐటమ్ అయినా నాకైతే ఇక్కడ నచ్చిన వరకు రిమార్క్ లేదు. నాకు బాగుంది. ఇక్కడ మాత్రం నాకు బాగా నచ్చింది. రెసిడెన్షియల్గా బాగుంది. మెయిన్ ఎక్కడో డస్ట్ పొల్యూషన్ ఏం లేకుండా కొంచెం క్లీన్గా ఉందండి. యూజువల్గా ఇక్కడ ఎక్కడైనా తిన్న తర్వాత మార్నింగ్ కొంచెం స్టమక్ అది అప్సెట్ అవుతుంది. ఇక్కడైతే అది లేదు. మేబీ అది రీజన్ అనుకుంటా. ఆఫ్టర్ కరోనా తర్వాత కస్టమర్స్ యొక్క సైకాలజీని బట్టి అందరూ ఫుడ్ వైపు, అంటే హెల్దీ ఫుడ్ వైపు రన్ చేస్తున్నారు. అందరూ హెల్త్ వైపు చూస్తున్నారు కాబట్టి, సో ఇలా హెల్దీ పుల్కాస్ పెడితే తినేటప్పుడు అందరూ హెల్దీగా ఉంటారు, తిన్నా కూడా హెల్దీగా ఉంటారు ఉద్దేశంతో కడతం జరిగింది. ఇది లొకేషన్ వచ్చి రామవరపాడు రాజుల బజార్లో అండి, ఆక్స్ఫర్డ్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది విజయవాడ రామవరపాడు దగ్గరలో అండి. ఇది గ్రీన్ పుల్కా దాబా రెస్టారెంట్ అనేది. శివ గారి గ్రీన్ పుల్కా కాన్సెప్ట్ ఎలా ఉందనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు గ్రీన్ పుల్కాని విజిట్ చేసినట్టయితే మీకు ఏ ఐటమ్ నచ్చిందో అనేది తెలియజేయండి. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.